ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎన్నో క్రొత్త ఆశలతో, క్రొత్త ఆశయాలతో అందరూ కూడా నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. ఈ క్రొత్త సంవత్సరమైన క్రొత్త ఆశీర్వాదాలు తీసుకొస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే క్రొత్త సంవత్సరం యొక్క క్రొత్తదనం ఆ రోజుకు మాత్రమే పరిమితం. ఆ తర్వాత రోజు నుంచి మరలా రొటీన్ లైఫ్, పాత జీవితం, పాత పద్ధతులు, మరి పాత జీవిత విధానం, మరి ఎక్కడా కూడా క్రొత్తదనం అనేది కనిపించదు. అయితే ఎప్పుడు క్రొత్తగా ఉండే విషయాలు కొన్ని బైబిల్లో మనం చూడగలం. నిన్ను ఎప్పుడు కూడా క్రొత్త వ్యక్తిగా ఉంచే మరి ఆ సంగతులను గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మరి యేసుక్రీస్తు మనకు ఏర్పరిచిన మార్గము నూతనమైన మార్గము అని రాయబడింది. అది ఒక నూతనమైన మార్గం. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, అది ఒక మార్గం. మతాలు ఎన్నున్నా మార్గం ఒక్కటే అంటుంటారు. ఆ మార్గమే యేసుక్రీస్తు నీ కొరకు ఏర్పరిచిన నూతనమైన మార్గం. మతంలో ఏముంటాయంటే అవే పాత పద్ధతులు, పాత సిద్ధాంతాలు, పాత పండుగలు, అవే మరలా వస్తూ ఉంటాయి. అయితే మార్గంలో అన్నీ కూడా క్రొత్త విషయాలే కనిపిస్తాయి. పాత విషయాలు అనేవి, పాత సంగతులు అనేవి మార్గంలో కనిపించవు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినప్పుడు వారు వెళ్ళే మార్గం అంతా కూడా నూతనమైన మార్గంగా వారు చూశారు. ఆ యాత్ర అంతా కూడా వారు మరి క్రొత్త విషయాలను చూస్తూ వెళ్ళారు. వారు తప్పికొన్నప్పుడు మరి మారా అనే ఒక ప్రదేశానికి వచ్చారు. అక్కడ మరి నీరు తాగుదామంటే ఆ నీరు చేదుగా ఉంది. అప్పుడు మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మరి ఒక చెట్టును చూపించి ఆ చెట్టును నీళ్ళల్లో వేయమన్నప్పుడు మోషే ఆ చెట్టును నీళ్ళల్లో వేయగానే ఆ నీరు మధురమైన నీరుగా మారిపోయాయి. వారు ఆ నీటిని త్రాగి దప్పికి తీర్చుకున్న తర్వాత మరలా యాత్రను కొనసాగించారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా వారికి దప్పికైనప్పుడు ఈసారి దేవుడు వారిని మరి 12 బావులు కలిగిన ప్రదేశానికి నడిపించాడు. దాని ద్వారా దేవుడు వారి దప్పిక తీర్చాడు. ఆ తర్వాత మరలా దాహమైనప్పుడు మరి ఒక బండను చూపించి మోషేను నీ కర్రతో ఈ బండను కొట్టమన్నప్పుడు మోషే ఆ కర్రతో బండను కొట్టగానే మరి ఆ బండ చీలి అందులో నుంచి నీరు ప్రవాహంగా వచ్చింది. ఆ నీటిని త్రాగి వారందరూ కూడా దప్పిక తీర్చుకున్నారు. ఈ విధంగా మరి నూతనమైన విధానంలో దేవుడు వారిని నడిపించాడు. మరి దేవుని యొక్క మార్గం అనేది ఒక నిత్య నూతనమైన మార్గం. ఎప్పుడు కూడా ఆ మార్గంలో మరలా పాత సంగతులు అనేవి కనపడవు. వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అది ముందుకు సాగిపోయే ఒక నిత్య నూతనమైన మార్గం. యేసు ప్రభు నీ కొరకు ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పరచడానికి లోకానికి వచ్చాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో మరి యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. సమస్తాన్ని నూతనపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ నూతనమైన సంగతులు ఏంటంటే మొట్టమొదటిది క్రొత్త జన్మ. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మరి క్రొత్త జన్మ గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైనా దేవుని రాజ్యాన్ని చూడాలంటే, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే వారు క్రొత్త జన్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏంటి ఈ క్రొత్త జన్మ అని చూస్తే మరి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఎలాగైతే నీ తల్లిదండ్రులకు నీవు శరీర మూలంగా జన్మించావో, నీ యొక్క శరీరాన్ని నువ్వు కలిగి ఉన్నావో, శరీర సంబంధమైన జీవితాన్ని ఎలా జీవిస్తున్నావో, అలాగే ఆత్మ మూలంగా నీవు జన్మించినప్పుడు మరి ఆత్మను నువ్వు పొందుతావు. క్రొత్త జన్మ అంటే మరి దేవుని యొక్క ఆత్మ మూలంగా నీవు జన్మించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ తన పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించెను. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే క్రొత్త జన్మ అనుభవం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 48వ వచనంలో మీరు మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటంటే మరి నువ్వు ఆత్మను పొందడం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందడం. నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించడమే. మొట్టమొదటిసారిగా నీవు పరిశుద్ధాత్మను మరి నీలో కలిగి ఉండడమే ఆత్మ మూలంగా జన్మించడం.
కాబట్టి నువ్వు ఆత్మ లోకంలో నువ్వు జన్మిస్తావు, పరలోకంలో నువ్వు జన్మిస్తావు. ఈ లోకంలో నీ యొక్క తల్లిదండ్రులకు నువ్వు పుట్టినప్పుడు మరి నువ్వే విధంగా ఆ కుటుంబంలో సభ్యుడు అవుతావో అలాగే మరి నీవు ఆత్మ మూలంగా జన్మించినప్పుడు నీవు దేవుని కుమారుడు అవుతావు, దేవుడు నీకు తండ్రి అవుతాడు. మరి ఆ యొక్క దేవుని యొక్క కుటుంబంలో నీవు ఒక సభ్యుడిగా మారుతావు. దానినే ఆత్మ సంబంధమైన జన్మ అంటారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరి పరిశుద్ధాత్మను పొందుతారు. అది దేవుని యొక్క ఆత్మ. కాబట్టి నీలోకి పరిశుద్ధాత్మ రావడమే మరి ఆత్మ మూలంగా జన్మించడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో వారు దేవుని వలన పుట్టిన వారే కానీ శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఇక నుంచి మరి నీ ఒక క్రొత్త జన్మను పొందుతావు. అంతవరకు నువ్వు శరీరేచ్ఛ వలన మానుషేచ్ఛ వలన మనుషులకు పుట్టినవాడవు. అయితే ఆత్మ మూలంగా నీవు జన్మించినప్పుడు నీవెంత మాత్రము మరి శరీరేచ్ఛ వలన పుట్టినవాడవు కాదు, నీవు దేవుని వలన పుట్టినవాడవు అవుతావు. కాబట్టి నువ్వు క్రొత్త జన్మ అనుభవాన్ని నువ్వు పొందుతావు. చాలాసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది, ఒక ఫ్రెష్ బిగినింగ్ నాకుంటే బాగుండు. పాత సంగతులను బట్టి, పాత విషయాలను బట్టి, పాత ఫెయిల్యూర్స్ని బట్టి మరి కృంగుదల, నిరాశ, నిస్పృహలు నీకు వచ్చినప్పుడు ఒక న్యూ బిగినింగ్ నా లైఫ్లో ఉంటే, పాతవన్నీ విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తే బాగుండని నీకు అనిపిస్తుంది. అయితే అటువంటి అవకాశాన్ని కేవలం యేసు ప్రభు మాత్రమే అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో మాత్రమే ఇటువంటి ఫ్రెష్ బిగినింగ్ని, న్యూ బిగినింగ్ని మనం చూడగలం. కాబట్టి పాత జీవితం అది ఎలాంటి జీవితమైనా సరే దానిని ఈరోజు విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని నువ్వు మొదలు పెట్టొచ్చు. నువ్వు మరి దేవుని కుమారుడు అవటం ద్వారా క్రొత్తగా నువ్వు జన్మించి నూతనంగా నీ జీవితాన్ని నువ్వు మొదలు పెట్టొచ్చు. తర్వాత రెండవ విషయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నీవు నూతనమైన వ్యక్తిగా మారిపోతావు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు నూతన సృష్టిగా మారిపోతావు. పాత అనుభవాలు ఏవైనా సరే, పాత జీవితం ఎలా ఉన్నా సరే, యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే నీవు ఒక క్రొత్త సృష్టిగా నువ్వు మారుతావు. క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవ విషయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని కలిగిస్తాడు. అప్పటి వరకు ఉన్న పాత స్వభావాన్ని, కఠినమైన స్వభావాన్ని మరి తొలగించి దేవుడు తన స్వభావాన్ని నీకు అనుగ్రహిస్తాడు. జక్కయ్య ఎప్పుడైతే తన ఇంటిలోనికి యేసుప్రభుని ఆహ్వానించాడో మరి దేవుడు తన హృదయాన్ని మార్చేశాడు, తన స్వభావాన్ని మార్చాడు. అప్పటి వరకు ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలి అనే స్వభావం కలిగిన ఆ వ్యక్తి మరి యేసుప్రభుని స్వీకరించిన తర్వాత మరి ప్రజలకు ఇచ్చేవాడిగా మారిపోయాడు. తన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చివేశాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారి వంటి నీ యొక్క జీవితాన్ని మరి తన పరిశుద్ధాత్మ అనే నదిని ప్రవహింపచేసి ఆయన నీలో నూతనమైన క్రియను ప్రారంభిస్తాడు. నూతన స్వభావాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మూడవ విషయాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతనమైన హృదయాన్ని నీకు ఇచ్చుచున్నాను. దేవుడు నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. ఎందుకంటే సామెతల గ్రంథం ఎందుకంటే కీర్తనలు 95:10లో రాయబడింది, వీరు ఎల్లప్పుడూ హృదయమందు తప్పిపోవు ప్రజలు. మనుషులు చూడడానికి పైకి బాగానే ఉంటారు, మంచిగా బట్టలు ధరించుకొని చక్కగా మంచి కార్యాలు చేస్తూ కనిపిస్తారు. అయితే వారి హృదయము ఎలా ఉందంటే వారి హృదయంలో తప్పిపోయే ప్రజలుగా ఉన్నారు. నోవహు కాలంలో దేవుడు జలప్రళయాన్ని మరి ఈ లోకంలోనికి రప్పించినప్పుడు, జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించినప్పుడు మరి దేవుడు వారి మీద మోపుతున్న నేరం ఏంటంటే వారు ఏదో దొంగతనం చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. మరి ఇలాంటి నేరాలేవి దేవుడు మోపట్లేదు. దేవుడు వారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. వారి ఊహ చెడ్డది. వారి హృదయంలోని తలంపుల యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. వారి హృదయంలో తప్పిపోతున్నారు. కాబట్టి దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. నువ్వు పైకి ఎలా ఉన్నా మరి మనుషుల దృష్టికి మంచివాడిగా నువ్వు కనిపించినా దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. మరి శాస్త్రులు, పరిసయ్యులు మనుషులందరి దృష్టిలో చాలా మంచిగా ఉన్నారు. చక్కగా తెల్లటి నిలువుటంగీలు ధరించుకొని దేవుని సేవ చేస్తూ వారు కనిపిస్తున్నారు. అటువంటి వారిని యేసుక్రీస్తు అంటున్నారు,
సున్నం కొట్టిన సమాధులారా అని వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారి పైకి చక్కగా ఉన్నారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. పైకి ఆ సమాధులు చక్కగా శృంగారించబడి ఉన్నాయి, కానీ లోపల సమస్తమైన కల్మషంతో ఉన్నాయి. కాబట్టి మీ హృదయాలు కూడా మరి ఆ యొక్క చచ్చిన ఎముకలు ఎలాగా మరి కుళ్ళుతో కంపుతో ఉన్నాయో ఆ విధంగా మీ హృదయంలోని తలంపులు కూడా ఆ విధంగా కల్మషంతో ఉన్నాయని యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మరి హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మానవుని యొక్క మరి శత్రువు ఎవరంటే అతని యొక్క హృదయమే. ఎందుకంటే ఆ హృదయమే మనిషిని మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైనది. ఈ ప్రపంచంలోకెల్లా మోసకరమైన సాధనం ఏంటంటే అది నీ హృదయమే. నీకు తెలియకుండానే నిన్ను తప్పు త్రోవని అది నడిపిస్తుంది. కాబట్టి నీ హృదయము ఘోరమైన వ్యాధితో ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పైకి మంచి కార్యాలు చేస్తున్నాం కదా, మంచిగానే ఉన్నాం కదా, హృదయం ఎలాగుంటే ఏమవుతుందనంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుంచే మరి జీవధారలు అంటే ఆశీర్వాదాలు అనేవి బయటకు వస్తాయి. నీ హృదయము మరి భద్రంగా ఉన్నట్లయితే, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆశీర్వాదాలు అక్కడి నుంచే బయలుదేరుతాయి. కాబట్టి నీ హృదయము వ్యాధితో ఉంటే, నీ హృదయం మోసంతో ఉంటే, నీ హృదయం పాపంతో ఉంటే నువ్వు ఎటువంటి ఆశీర్వాదాన్ని చూడలేవు. ఈ యొక్క క్రొత్త సంవత్సరం నాకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది, లేదంటే ఏదో ఒక ఆశీర్వాదాన్ని నేను పొందుతానని నువ్వు ఆశిస్తున్నావు, కానీ ఎటువంటి ఆశీర్వాదాలు నీకు దొరకట్లేదు. కారణం ఏంటంటే నీ హృదయము మోసకరంగా ఉంది, నీ హృదయంలో పాపం ఉంది. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని దేవుడు కడగడానికి ఆశిస్తూ ఉన్నాడు. మరి యెహెజ్కేలు గ్రంథంలో 36:26లో చెప్తున్నాడు, నూతనమైన హృదయాన్ని నేను నీకు ఇస్తాను. యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించినప్పుడు ఆయన తన రక్తంతో నీ యొక్క హృదయాన్ని కడుగుతాడు. నీ పాపం అంతా కడిగి మరి నిన్ను నూతన హృదయంతో నిన్ను అలంకరిస్తాడు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఎప్పుడైతే దేవుని పిల్లలతో కలిసి నీవు సహవాసం చేస్తావో మరి నీ మనసు కూడా నూతనమవుతూ ఉంటుంది. రోజు రోజుకి కూడా నీ యొక్క మనస్సును దేవుడు నూతనపరిచి క్రొత్త మనస్సును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. దేవుడు నీ కార్యాలను కూడా నూతనపరుస్తాడు. నూతనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఇశ్రాయేలీలు మరి సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు ఒక నూతనమైన క్రియ చేశాడు. అక్కడ ఎప్పుడూ జరగని విధంగా ఇక ఈ సమస్యలో మేము మునిగిపోతాము అని వారు అనుకుంటూ బాధపడుతూ ఉన్నప్పుడు సముద్రాన్ని పాయలు చేసి వారిని అద్దరికి చేర్చాడు. శత్రువుల నుంచి వారి ప్రాణాన్ని కాపాడాడు. ఇటువంటి నూతనమైన క్రియలు నీ జీవితంలో జరిగిస్తున్నప్పుడు మరి నీ హృదయాన్ని ఆనందంతో దేవుడు నింపుతాడు. అప్పుడు వారంతా కలిసి దేవుడు వారిని విడిపించిన దానిని బట్టి దేవుడు మమ్మల్ని విమోచించాడు అని మరి కీర్తనలు పాడుకుంటూ వారు యాత్రను కొనసాగించారు. 40వ కీర్తన 3వ వచనంలో తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. దేవుడు తన నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించి నీ నోట క్రొత్త కీర్తనను ఉంచుతాడు. 144వ కీర్తన 9వ వచనంలో దేవా నిన్ను గూర్చి క్రొత్త కీర్తన పాడెదను, రాజులకు విజయం దయచేయువాడవు నీవే. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించి క్రొత్త కీర్తన నీ నోట ఉంచుతాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనంలో క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. దేవుడు మరి దేవుని వాక్యంలో ఉన్న అనేక సంగతులు, క్రొత్త సంగతులు, నిగూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాడు. చాలామంది వారి ప్రక్కింటి వారి గురించి ఏమైనా క్రొత్త సంగతులు తెలుస్తాయేమోనని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయాల్లో ఏమన్నా క్రొత్త విషయాలు తెలుస్తాయేమో అని చూస్తుంటారు. మరి శాస్త్రవేత్తలు ఏమైనా క్రొత్త సంగతులు ఏమైనా కనిపెట్టారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషికి ఎప్పుడు కూడా క్రొత్త సంగతులు కావాలి, దాని ద్వారా వారు సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు తన వాక్యంలోని క్రొత్త సంగతులు నీకు తెలియపరుస్తాడు. జరగబోయే విషయాలను నీకు తెలియపరిచి నిన్ను నూతనమైన విధానంలో నడిపిస్తాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుని యొక్క వాత్సల్యత, ఆయన ప్రేమ మరి అనుదినము నూతనమవుతూ ఉంటుందని దేవుని వాక్యంలో మనం చదివాం. మరి ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా మరి అంతకంతకు పాతుగిలిపోయే ప్రేమలు.
అయితే దేవుని ప్రేమ మరి రోజు రోజుకు క్రొత్తదవుతూ ఉంటుంది. నిన్నటి దినాన నీవు దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైనా చేసి మరి దేవునికి కోపం తెప్పిస్తే మరి ఆయన అది నిన్నటితోనే మర్చిపోతాడు. ఈరోజు ఉదయమున ఆయనకు మరలా నీ మీద నూతనమైన ప్రేమ కలుగుతుంది. ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది ఎంతో మరి శ్రేష్టమైన అనుభవం. మరి మనుషుల ప్రేమ ద్వారా మరి వారు మనుషుల ప్రేమ కొరకు మరి ప్రాకులాడి అలసిపోయిన నీకు మరి ఇది ఒక గొప్ప శుభవార్త. దేవుడు నిన్ను నూతనంగా ప్రేమిస్తున్నాడు. అనుదినము కూడా మరి నూతనంగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప అనుభవాన్ని ప్రతి దినం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆఖరిగా చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో నూతనమైన యెరూషలేము అని రాయబడింది. మరి యెరూషలేము అనేది భూమికి మధ్య భాగంలో ఉండి ఒక శ్రేష్టమైన ప్రదేశంగా ఉంది. ఆ యొక్క ప్రదేశంలో పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి శ్రేష్టమైన భూభాగాన్ని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు అనుగ్రహించాడు. అయితే పాత యెరూషలేము కాదు, నూతనమైన యెరూషలేము ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ యొక్క నూతనమైన యెరూషలేమును క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము అని కూడా అంటారు. దేవుడు తన ప్రజల కొరకు, తన పిల్లల కొరకు ఏర్పాటు చేస్తున్న మరి నిర్మిస్తున్న నూతనమైన పట్టణమే ఈ యొక్క నూతన యెరూషలేము. అక్కడ పరిస్థితులు ఆ యొక్క నూతన యెరూషలేము అనే పట్టణం ఎలా ఉంటుందంటే మరి దేవుని నివాసము తన ప్రజలతో ఉన్నది. దేవుడు మరి తన నివాసాన్ని తన ప్రజలతో ఉంచుతాడు. దేవుడు ఆయనే తన ప్రజలకు తండ్రిగా ఉంటాడు. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అక్కడ దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన అనేది ఉండదు. ఈ భూమి మీద మనం చూస్తే ఎక్కడ చూస్తున్న వేదన, దుఃఖము, ఏడ్పు. అయితే ఆ యొక్క నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో దేవుడు తన ప్రజలను నివసింపజేసినప్పుడు తన ప్రజలిక ఏడ్పు అనేది లేకుండా, వేదన అనేది లేకుండా సంతోషంతో అక్కడ జీవిస్తూ ఉంటాడు. దేవుడే వారి మధ్య నివాసం ఉండి వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బిందువును తుడిచివేస్తాడు. కాబట్టి ఇటువంటి నూతనమైన ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే మొట్టమొదటిగా నీవు క్రొత్త జన్మ అనుభవాన్ని పొందాలి. యేసుక్రీస్తును నీ జీవితంలోకి స్వీకరించాలి. పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఇటువంటి నూతనమైన సంగతులన్నీ దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నిన్ను క్రొత్త వ్యక్తిగా మారుస్తాడు. ప్రతి దినం కూడా ఎప్పటికప్పుడు నీ జీవితం నూతనం అవుతూ ఉంటుంది. నూతనమైన ఆశీర్వాదాలతో నీ జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. నీ జీవితంలో దేవుడు సమస్తాన్ని నూతన పరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి నిత్య నూతనమైన మార్గంలోనికి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఇటువంటి మరి నూతనమైన అనుభవాన్ని నువ్వు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నేను స్వస్థత కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారిని మీరు దర్శించండి ప్రభువా. మీ గాయపడిన హస్తంతో మీరు తాకండి. నిశ్చయముగా నీవు మా రోగములను భరించావు నైనా. అయా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థతను అనుగ్రహించావు తండ్రి. ఆ గాయాలలో ఉన్న స్వస్థతను ఈ యొక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎంతో కాలంగా మందులు వాడుకుంటూ, ఎంతో కాలంగా ప్రభువా మరి ఈ యొక్క అనారోగ్య సమస్యతో బాధపడుతూ తన జీవితాన్ని ఈడ్చుకెళ్తున్న ఈ యొక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను దేవా. 18 సంవత్సరాల నుంచి బలహీనతతో బాధపడుతున్న ఆ బిడ్డను మీరు దర్శించినైనా నేను ఆ యొక్క మందిరంలో మీరు స్వస్థపరిచారు నైనా. బలహీనపరచు దురాత్మ నుంచి విడుదలిచ్చారు. అలాగే ప్రభువా మరి దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్న ఈ యొక్క బిడ్డను మీరు ఈరోజు దర్శించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ గాయపడిన హస్తాన్ని బిడ్డ తట్టు చాచమని ప్రార్థిస్తున్నాను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువానైనా. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదని నైనా యెషయా గ్రంథంలో మీరు రాశారు ప్రభువా. మీరు స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు అరికాలు మొదలుకొని తల వరకు గాయపరచబడ్డారు. ఎందుకంటే నైనా వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరచడానికి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బ్రెయిన్ సమస్యలతో బాధపడుతున్న వారిని దర్శించండి. ఆయా తలలో ఉన్న ట్యూమర్స్ని మీరు కరిగించండి ప్రభువా. నైనా తండ్రి, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి నైనా మంచి చూపును దయచేయమని
దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎలర్జీతో బాధపడుతున్న వారికి, సైనస్తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి ప్రభు. థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి. దగ్గు, ఆయాసం నుంచి విడుదల దయచేయండి ప్రభు. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. బీపీ సమస్యలతో ఉన్న వారికి నేను బీపీని కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. డయాబెటీస్తో బాధపడుతున్న వారికి నేను మరి షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇప్పుడే మీరు వారిని తాకండి నైనా. విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని ఇప్పుడే మీరు తాకండి. మీ గాయపడిన హస్తంతో వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నైనా కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న వారిని దర్శించండి నైనా మీ గాయపడిన హస్తంతో తాకమని ప్రార్థిస్తున్నాను ప్రభు. డయాలసిస్తో ఉన్న వారిని అయా మీరు దర్శించండి నైనా. అయా వారికి స్వస్థతను అనుగ్రహించి దీర్ఘాయుష్షు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు అయా ప్రభు. మనిషి యొక్క నైనా ప్రభు దీర్ఘాయువు కొరకు మీరు ఆ యొక్క సిలువలో అకాల మరణాన్ని పొందారు. మీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభు. వారికి నూతన జీవితాన్ని అనుగ్రహించండి ప్రభు. నూతనమైన శరీరాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. నైనా శారీరక సంబంధమైన వ్యాధులతో ప్రభు, ఆయా వేదనలతో ఉన్న వారిని మీరు దర్శించండి నైనా. వారికి విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా మీరు దర్శించండి ప్రభు. నైనా కృప చూపండి, స్వస్థ చిత్తులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. రైట్ మైండ్ వారికి దయచేయండి. స్తోత్రం తండ్రి. ఇప్పుడు మీరు వారిని అయా తాకి నైనా వారిని స్వస్థపరుస్తున్నందుకు మిమ్మల్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నైనా సహాయం చేయండి, కృప చూపండి. దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని అయా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను దేవా. నైనా నీ నామము అన్ని నామముల కంటే పైనామం ప్రభు. మీకు స్తోత్రాలు. శక్తి కలిగిన నామము తండ్రి. ప్రతి నామము నీ ఎదుట నైనా ప్రభు, మరి ప్రతి ఒక్క మోకాలు నీ నామంలో వంగాలి. ప్రతి నాలుక నీవు ప్రభు అని ఒప్పుకోవాలి. నైనా దురాత్మలు వారిని విడిచి పారిపోవునట్లుగా ఇప్పుడే వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆ వేదనల నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా ఫిట్స్ సమస్యలతో బాధపడుతున్న వారిని దర్శించండి. చిన్న బిడ్డలు నైనా ప్రభు వారి యొక్క సమస్యల నుంచి, ఆయా అనారోగ్యాల నుంచి, మానసిక వేదనల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారిని, ఆ చిన్న బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నైనా సహాయం చేయండి. ప్రతి విధమైన వ్యాధులతోనైనా మరి పీడింపబడుతున్న వారిని అయినా మీరు దర్శించండి దేవా. నీ యొద్దకు వచ్చి వారిని నువ్వెంత మాత్రము త్రోసివేయవు ప్రభు. ఎందరైతే నీ దగ్గరకు వచ్చారో వారందరినీ బాగు చేసిన దేవుడవు. నేను ప్రజలందరూ చెప్పుకున్నారు ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడని. ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టలేదు. అందరినీ స్వస్థపరిచారు నైనా, అందరినీ విడిపించారు ప్రభు. మీకు స్తోత్రాలు. ఎందరైతే నైనా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ స్వస్థతను, విడుదలను దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని దర్శించండి. అప్పుల బాధల్లో కూరుకుపోతున్న వారిని లేవనెత్తండి ప్రభు. ఆయా సిలువలో మీరు దరిద్రుడయ్యారు. ఎందుకంటే అయా మమ్మల్ని ధనవంతులుగా చేయాలని. నేను ఆర్థిక సమస్యలు మనుషులను అయా పీడిస్తూ ఉండగా నేను వాటి నుంచి కూడా విడుదల ఇవ్వటానికి మీరు లోకానికి వచ్చారు. మీకు స్తోత్రాలు. నేను ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారిని దర్శించండి ప్రభు. ఆయా గృహాలు లేని వారికి గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయా ఆర్థిక సమృద్ధి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆయా అప్పిచ్చేవారిగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాను. అయా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ నేను మీరు దర్శించండి ప్రభు. జీవజల నది వలె వారిలోకి మీరు ప్రవహించి నీ జీవంతో నింపండి దేవా. గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చానది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానన్నావు ప్రభు. ఆయా సమృద్ధి జీవాన్ని దయచేయండి. సంపూర్ణ స్వస్థత వారి దేహాలకు దయచేయండి ప్రభు. వారి కుటుంబంలో సమాధానం దయచేయండి. ఆయా శాంతిని దయచేయండి. సత్సంబంధాలు దయచేయండి ప్రభు. గొడవలు అయా నేను ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెడుతున్న దురాత్మలను మీరు పారద్రోలి వారి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని, వారి దేహానికి స్వస్థత దయచేసి విశ్రాంతిని అనుగ్రహించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.